హలో అండి, బాగున్నారా అందరూ? ఈరోజు మన ఛానల్లో ఒక స్పెషల్ రెసిపీ అనమాట. స్పెషల్ అని కాదు కానీ ఈ మధ్యకాలంలో ఒక సంఘటన జరిగింది. నాకు చాలా కోపం వచ్చిందనమాట. ఏంటంటే మా బాబు రెస్టారెంట్కి వెళ్ళాడంట. అక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ అడిగితే వాడు చాలా డబ్బులు తీసుకొని ఎంత కొంచెమే ఇచ్చాడంట. అసలు ఆ విషయం చెప్తే నాకు చాలా కోపం వచ్చింది. మేము వాడి సంగతి తెలుసుకుందాం, మనమే చేసుకుందామని ఈరోజు చేస్తున్నాను అనమాట. అంటే ఆ రెస్టారెంట్ మీద ఉన్న కోపంతో ఈరోజు నేను ఫ్రెంచ్ ఫ్రైస్ చేశాను. చూద్దాం ఎట్లా వస్తుందో. ఫస్ట్ ఒక ½ కేజీ తీసుకున్నాను ఆలు, పీల్ చేసేసుకుందాం. ఈ ఆలు అండి కేజీ 40 రూపీస్కి ఇచ్చారు. అట్లాంటిది కేజీ కాదు కదా, ఒక సింగిల్ పొటాటోకి వచ్చినన్ని ఆ పీసెస్ కూడా ఇవ్వరనమాట రెస్టారెంట్లో. సరే వాళ్ళకున్న ఇబ్బందులు ఏమో ఉంటాయి కానీ ఆ విషయం ఇవ్వలేదని తెలిసి నాకు చాలా కోపం వచ్చేసింది. ఈ వ్లాగ్, ఈ రెసిపీ మాత్రం ఆ రెస్టారెంట్ అతని మీద కోపంతో చేశాను నిజంగా. చూడండి, ఇట్లా పెద్ద పెద్దవి తీసుకోవాలి. తీసుకుంటే బాగుంటుంది. పెద్ద అంటే కరెక్ట్గా ఆ పొడవు వస్తాయి అన్నమాట. ఫ్రెంచ్ ఫ్రైస్ ఏ పొడవు ఉన్నాయో అంత పొడవు వస్తాయి. మరి చిన్నవి తీసుకుంటే చిన్న చిన్నవి వస్తాయి, చూడడానికి బాగుంటాయని పెద్దవి తీసుకున్నా నేను. ఇట్లా పీల్ చేసేసుకుందాం. తర్వాత ఇదిగోండి, ఈ సాల్ట్ వేసిన వాటర్లో ఈ కట్ చేసుకున్నవి అందులో వేసేయాలన్నమాట. చూద్దాం. ఇదిగోండి, ఇట్లా స్లైసెస్గా చక్కగా కట్ చేసుకొని ఈ వాటర్ వేసిన సాల్ట్ వేసిన ఈ వాటర్లో వేయడం వల్ల ఏమవుతుందంటే ఒకదానికి వీటికి బాగా మంచిగా సాల్ట్ పడుతుంది, నల్లగా అవ్వకుండా ఉంటాయి, రంగు మారిపోతాయి అన్నమాట. లేకపోతే ఆలు తెలుసు కదా మనకి, కట్ చేసి గాలికి అట్లా పెడితే ఏమవుతుందంటే నల్లగా పడిపోతాయి, రంగు మారుతాయి. మన వంకాయలు రంగు వచ్చినట్టే నల్లగా వచ్చినట్టే ఇవి కూడా వస్తాయి. అట్లా అవాయిడ్ చేయడం, అట్లా రాకుండా ఉండడానికి నేను వాటర్లో వేసాను. సాల్ట్ వేయాలని రూల్ ఏం లేదు, కానీ సాల్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ పీసెస్కి కొంచెం సాల్ట్ పడుతుంది. మనం అంతా ఫ్రై చేసేసిన తర్వాత సాల్ట్ చల్లుతాం పైన, కానీ ఆ చల్లింది లోపలికి వెళ్ళదు కదా. అందుకని కొంచెం ఆ వాటర్లో, సాల్ట్ వాటర్లో వేసి మళ్ళీ సాల్ట్ వాటర్లో ఉడికించటం వల్ల కొంచెం వాటర్ పడుతుంది అనమాట వాటికి. ఇంతేనండి. సన్నగా పొడవుగా కట్ చేసుకోవడమే కొంచెం లేట్ ఇందులో. చాలా మిగతాదంతా చాలా ఈజీనే. ఎక్కడన్నా ఒకటి కొంచెం వెడల్పు వస్తే నేను దాన్ని కరెక్ట్గా కట్ చేసాను అనమాట. లేకపోతే ఒకటి మందంగా ఒకటి పల్చగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ మందంగా వచ్చినదేమో తర్వాత పల్చగా వచ్చినదేమో మాడిపోతుంది. అందుకని అట్లా అవాయిడ్ చేయడానికి ఈవెన్ సైజులో ఉండేటట్టుగా మనం ఇట్లా కట్ చేసి కుక్కర్లో కొంచెం ప్యాన్లో కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ నేను ఒక్క పొంగు వచ్చే వరకు ఉడికించాను అనమాట. ఒక పొంగు వస్తే చాలు, ఎక్కువ ఉడికిపోతే మెత్తబడిపోతాయి. అస్సలు మనకు అనుకున్నట్టుగా ఫ్రెంచ్ ఫ్రైస్ రావు. అసలు ఉడకకూడదు అనమాట, ఎక్కువ ఉడకకూడదు అనమాట. చాలా గట్టిగానే ఉండాలి ముక్క. కాస్త మనం పచ్చిది తినలేము కదా, అందుకని ఒక్క పొంగు వచ్చే వరకు ఉడికించాలి. అదిగోండి, పొంగు వచ్చేసింది, అంతే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అదిగో అట్లా రావాలి ఒక్కసారే. కుక్కర్లో పెట్టేస్తే ఏమవుతుందంటే మెత్తగా అయిపోతుంది, అసలు దేనికి పనికిరావు. ఇంకా అది కుర్మా చేసుకోవడానికి తప్ప ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్కి అయితే పనికిరావు. అంతే, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా నేను. అంతే. ఆ తర్వాత వీటిని ఆ వేడి నీళ్ళు వంపేసి చల్లార్చిన నీళ్ళు, అంటే చల్లటి నీళ్ళు పోయాలన్నమాట. వీటిని ఉంచేయాలి. ఎక్కువసేపు ఆ వేడి నీళ్ళలో అట్లాగే ఉంచేస్తే మళ్ళీ ఇంకా ఉడికిపోతాయి అన్నట్టు. అట్లా ఎక్కువగా ఉడకకుండా ఉండడానికి మనం దీన్ని వార్చేయాలి. వార్చేసి మళ్ళీ చల్లటి నీళ్ళు పోసేయాలి. ఇంకోండి, వార్చేస్తున్నాను. చిల్లులు గంటే అది అట్లా పెట్టాను, ఏమన్నా ముక్కలు ఉంటే అందులో పడతాయని. అట్లా వార్ చేసుకుంటే సరిపోతుంది. డైరెక్ట్గా సింక్లోకి ఇంకెందులోనో ఉంచేస్తే ఏమవుతుందంటే ముక్కలు పడిపోతాయని నేను అట్లా చేశాను. అంతేనండి. ఇక దించేసి నెక్స్ట్ ప్రాసెస్. ఇదిగోండి, చల్లటి నీళ్లు పోస్తున్నా.
దానివల్ల ఏమవుద్దంటే ముక్క ముక్క అతుక్కోకుండా ఇక ఉడకడం ఆగిపోతుంది అనమాట. ఆ వేడి నీళ్ళు అట్లాగే ఉంచితే మెత్తగా అయిపోతాయి ముక్కలు. అట్లా అవ్వకూడదు. ఇట్లా పట్టుకుంటే గట్టిగానే ఉండాలి, మెత్తగా ఉండదు. చూడండి గట్టిగా ఉంది ముక్క, అట్లా గట్టిగా ఉండాలి. కొంచెం కష్టంగానే విరిగింది అట్లా ఉండాలి, కానీ ఇట్లా అనగానే విరిగిపోయినట్టు మెత్తగా అయినట్టు అవ్వకూడదు అనమాట. లేకపోతే ఆ టెక్స్చర్ అట్లా ఉంటేనే ఫ్రెంచ్ ఫ్రైస్ వస్తాయి. అది పటక్కమని అట్లా ఎరగాలి, అట్లా అయితేనే వస్తుంది, లేకపోతే రాదు. ఓకే, ఇప్పుడు ఈ చల్లార్చుకున్న వాటిని ఒక బౌల్లోకి తీసుకొని ఏం చేయాలంటే దీనికి కార్న్ స్టార్చ్ లేదా కార్న్ ఫ్లోర్ దాన్ని డస్ట్ చేయాలన్నమాట. పైన కోటింగ్ లాగా రావాలి దానికోసం నా దగ్గర కొంచెం కార్న్ స్టార్చ్ ఉంది. అట్లాగే అది సరిపోకపోతే మనం బియ్యం పిండి కూడా వాడుకోవచ్చు. కార్న్ స్టార్చ్ బాగా క్రిస్పీగా వస్తుంది. ఇవ్వండి, కొంచెమే ఉంది ప్యాకెట్లో, అది మొత్తం వేసేసాను. కొంచెం బియ్యం పిండి వేసుకున్నా, బాగానే సరిపోయింది. దానితో ఒక 2 స్పూన్లు మాత్రం మళ్ళీ బియ్యం పిండి వేసాను అనమాట. అట్లా వేసుకొని మంచిగా డస్ట్ చేసేయాలి. దీంట్లోనే కలర్ కోసం కొంచెం పసుపు వాడాను నేను. ఫుడ్ కలర్స్ వేస్తారు బయట, మనం ఆ కలర్ కోసం పసుపు వాడుకోవచ్చు, బాగుంటుంది. కలర్ మంచి రంగు వస్తుంది అన్నమాట. పసుపు కూడా చేయి పెట్టి అటు ఇటు తిప్పలేము, దీన్ని విరిగిపోతాయేమోనని భయం. అందుకని అట్లా గిన్నెను అటు ఇటు చేయడం వల్ల అట్లా కలుపుకోవాలన్నమాట. అంతే. ఇంకా దీన్ని నూనె కాగించుకొని అందులో ఫ్రై చేసేసుకున్నాను. పెట్టేసాను పొయ్యి మీద. అది కాగిందో లేదో చూద్దామని ఒక్క టేస్ట్ చూశాను, కాగిపోయింది. నూనె బాగా వేడిగా ఉంది, అందుకని అట్లా వచ్చింది. ఇప్పుడు ఇవే వేసేయచ్చు. ఇవ్వండి, వేసేస్తున్నా. జాగ్రత్తగా అట్లా విడివిడిగా పడేటట్టు చేయాలి. పెద్ద పనే ఉండదు, కానీ కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి దీంట్లో. అట్లా వదిలేస్తే, నూనెలో వేయంగానే వదిలేస్తే ఏమవుతుందంటే ఒకే చోట పోగు పడిపోయి కుప్పగా ఉంటాయి, అన్నీ వేగవు సమానంగా. అందుకని కొంచెం అవి వేయంగానే కొంచెం అటు ఇటుగా కలుపుకోవాలన్నమాట. అటు ఇటు విడివిడిగా ఉండేటట్టు చేసుకోవాలి, లేకపోతే కుప్పలుగా ఉండిపోతాయి. అప్పుడు మెత్తబడిపోతుంది ముక్క. ఒక చోట కాలుతుంది, ఇంకో చోట కాలదు. దాన్ని అవాయిడ్ చేయడానికి ఇట్లా కొంచెం జాగ్రత్తగానే చేయాలండి. ఈ పొంగడం ఆగిపోతే కాలినట్టేనండి. ఆ నూనె నురుగు రాకుండా చేస్తే సరిపోతుంది. అంతేనండి. అట్లా పొంగు వస్తుందంటే ఆగకూడదు, పొంగు ఆగిపోయిందంటే కాలిపోయినట్టే. ఇదిగోండి, బ్రౌన్ కలర్లోకి అంటే గోల్డ్ కలర్లోకి వచ్చేసినవి తీసేస్తున్నా. మొత్తం అన్నీ అవే కలర్లోకి వచ్చేదాకా ఉంచి తీసేస్తాను. బాగున్నాయి కదా, చాలా గలగలామని సౌండ్ వచ్చిందండి. కరకర టకటక అన్నాయి అనమాట. అవన్నీ క్రిస్ప్గా అయిపోయినాయి మంచిగా. ఇంకా తీసేస్తున్నా. అన్నీ ఈవెన్గా ఇదే కలర్లో వచ్చే వరకు కాల్చుకొని వేయించుకొని తీసేయాలి, అంతే. ఇంకంతేనండి. ఇప్పుడు ఇంకంతేనండి. అన్నీ ఇట్లాగే చేసేసుకొని వాటి మీద వాయికి నేనేం చేశానంటే ఉప్పు, కారం, కొంచెం చాట్ మసాలా వేసుకొని కలుపుకున్నాను అనమాట. అన్నిట్లో
వచ్చినాక మళ్ళీ ప్రతి లేయర్లో వేసాను, ఈవెన్గా స్ప్రెడ్ అవ్వవేమో అనే ఉద్దేశంతో. అట్లా వాయికి వేసుకున్నాను, తర్వాత మొత్తంగా కలిపి ఒకేసారి వేసేసుకున్నాను. ఇంకా చూడండి, ఇదిగో ఇట్లా వచ్చాయి. కారం ఇంకొంచెం సాల్ట్ వేసుకొని, చాట్ మసాలా వేసుకొని కలుపుకున్నాను. ఇదిగోండి సౌండ్ కటకట అంటున్నా, అట్లా గట్టిగా అవ్వాలన్నమాట. ఇవి మంచిగా బయటికేమో క్రిస్పీగా ఉన్నాయి, లోపల జ్యూసీగా ఉన్నాయి. కొన్ని తిని చూద్దాం. క్రంచిగా బాగున్నాయి. ఇవి అంతా కలిపి ఓ 30 రూపీస్లో అయిపోయినట్టు లెక్క మన శ్రమ. అందుకని ఇంకెప్పుడు రెస్టారెంట్కి వెళ్ళకూడదు వీటి కోసం. చూడండి చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా ఇట్లాగే చేసుకొని తిని ఎట్లా వచ్చినాయో చెప్పండి నాకు, ఓకేనా? మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. దీనికి బియ్యం పిండి కూడా వాడుకోవచ్చు. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఓన్లీ కార్న్ఫ్లోర్ మాత్రమే వాడాలని లేదు, క్రిస్పీగా ఉండడానికి బియ్యం పిండి కూడా వాడుకోవచ్చు. సాస్తో ఒట్టిగా తిన్నా, ఊరికే ఒట్టిగా తినేస్తా ఉండవచ్చు అన్నట్టు మొదలు పెడితే, అంత బాగున్నాయి. ఒక సక్సెస్ అయిందనమాట మన ప్రయోగం. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ అందరూ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.